we'll have a quick round of introduction. Uh, నేను కూడా ఏం చెప్తాను అని అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద కమింగ్ మంత్, ఈ ఏప్రిల్ మంత్ మొత్తం మనం ఏం మాట్లాడుకుంటాము అనేది చెప్తాను. సో టుడే ఈజ్ ఏ యాజ్ యూ ఆల్ నో ఈజ్ అన్ ఇంట్రడక్టరీ సెషన్. మనల్ని ఒకళ్ళొకళ్ళు వీలైనంత వరకు పరిచయం చేసుకుందాం. ఆ, పరిచయం చేసినప్పుడు వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈస్ ఈ టాపిక్ వినినప్పుడు, ద పవర్ ఆఫ్ నవ్ అని వినినప్పుడు వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది క్లాస్ అనేది మీరు చెప్తే ఐ విల్ మౌల్డ్ ద క్లాస్ అకార్డింగ్లీ, which is going to be important to all of us, where we get connected to each other and also get the maximum benefit out of uh, our early day waking up and starting the class. So with me is my better half, Monica. She will also deal with this topic, especially in the power of now. నేను కూడా బహుశా బికాస్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఐ మే హ్యావ్ టు ట్రావెల్, సో షీ విల్ బి continuing and taking the classes mostly on this topic. సో మనము ఇంట్రడక్షన్ చెప్దాము బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ టాపిక్ ఏంటి, మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము రాబోయే నెల రోజుల్లో అనేది నేను లాస్ట్ లో చెప్తాను. సో అది ఈరోజు ప్లాన్. మోస్ట్లీ ఇంట్రడక్షన్ లో ఐ వుడ్ లైక్ ది ఫ్రెషర్స్ టు టాక్. మనకి ఎప్పటి నుంచో కొన్ని నెలల నుంచి ఫాలో అవుతున్న మన క్లాస్ లో ఉంటున్న వాళ్ళందరినీ నేను చూస్తున్నాను. సో లెట్ ది ఫ్రెషర్స్ స్పీక్ ఫస్ట్, బికాస్ ఇంట్రడక్షన్ లో నాకు చాలా మంది తెలుసు కాబట్టి. లేకపోతే ఆఫ్టర్ దే ఆర్ డన్, anybody is welcome. I will allow you to speak if you raise your hand. Manakidi paddhati. You raise your hand and speak, and then we will go forward. I want you to speak about yourself. మీరు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాకు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇఫ్ యూ నో, మనం మామూలుగా ఇంట్రడక్షన్ లో అది మొదట మాట్లాడేస్తే మనకు ఐస్ బ్రేకింగ్ జరిగిపోతుంది. కాబట్టి క్విక్లీ అబౌట్ దట్, అండ్ ద ఫోకస్ ఈస్ ఆన్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్, రైట్? సో ఎస్, ఉమా గారు చెప్పండి. యూ హ్యావ్ రేస్ ది హ్యాండ్. ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గణపతి నాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మై నేమ్ ఇస్ గణపతి నాయుడు సార్, జేఎల్ కెమిస్ట్రీ, APTWRA. ఎస్, I am expecting from this class control myself. ఓకే, ఇంకా ఏమన్నా మాట్లాడేది ఉందా అండి? కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఇన్ వాట్ వే ఆర్ యూ వాంటింగ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్? అంటే యువర్ యాంగర్, ఎమోషన్స్, సాడ్నెస్, డిప్రెషన్, ఏంటి? వాట్ ఆర్ యూ వాంటింగ్ టు కంట్రోల్? నో సార్, thoughts, maybe most of the thoughts, from the most of the thoughts. Right. Wonderful. Yes. Yeah. ఐఎస్ ఆఫీసర్ అన్నమాట. అన్ని మన మిగతా వాళ్ళు ప్లీజ్ మ్యూట్.
who are not talking, please mute. యా ఉమా గారు చెప్పండి, ప్రసన్న గారు చెప్పండి, బి శ్రీధర్ గారు, ఎనీ వన్ ఆఫ్ యూ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. Good morning, sir and madam. Sir, my name is Sridhar Bulsetti. Actually, I joined the class related to how to take action taker, sir. What are the thoughts in my mind? How to do the act as if and also power of now, sir. I have to learn new things like this class because I joined this class in first time, sir. This is a wonderful opportunity given by the Free Gurukul and are also because I have to inspire what are the new learnings. Learning is easy. That's why I joined the class, sir. Thank you so much, both of you. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న గారు, ఫణి Good గారు. morning, sir. Good morning, ma'am. I'm working and I'm parallelly preparing for UPSC. ఓకే, వెరీ గుడ్. I am lot to నేను చాలా వరకు ఇది తర్వాత తెలుగులో చేద్దాంలే, చెప్పేసేయచ్చు. యా, అందరం తెలుగులో మాట్లాడుకుందాం. యా, చెప్పండి. తర్వాత చేద్దాంలే అని చెప్పి చాలా వరకు పెండింగ్ పెట్టేస్తున్నాను. ఇది 2-3 months నుంచి జరుగుతుంది. అంటే భయం వల్ల అలా అవుతుంది. దాన్ని కొంచెం ఓవర్కమ్ అవుదామని చెప్పి జాయిన్. ఓకే, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో కంట్రోలింగ్ ద థాట్స్ కానీ, పోస్ట్పోన్మెంట్ కానీ, శ్రీధర్ గారు చెప్పింది కానీ, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. బేసికల్లీ దిస్ ఈస్ వాట్ ద టాపిక్ ఈస్ ఆల్సో అబౌట్. లెట్ us మేక్ ద మోస్ట్ ఆఫ్ ది డేస్ టు కమ్, రైట్? యా, ఫణి గారు, వెంకట్రావు గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు ఫణి. నేను నేటివ్ ప్లేస్ గుంటూరు సార్. నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. మన ఈ క్లాస్కి నా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనల మీద ఇప్పుడు చేసే పని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్. దాని గురించి ఇప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేసే పని మీద పెట్టలేకపోతున్నాం. అట్లా కొంచెం ఈ క్లాసెస్ విని ఇంప్రూవ్ అవుదామని జాయిన్ అయ్యాను. I would request all of you to please మీరు మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. బిలీవ్ మీ, నోబడీ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యాజ్ టు సీ హౌ యూ లుక్. మీరు ఎలా కనపడుతున్నారు అనేది అస్సలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ది అదర్ వే రౌండ్. మీరు మోర్ అటెంటివ్ గా ఉండడం అవుతుంది విత్ దిస్. సో ప్లీజ్ మనం క్లాస్కి వచ్చేటప్పుడు ఎన్ష్యూర్ దట్ అన్లెస్ అంటిల్ దేర్ ఆర్ వెరీ సీరియస్ ఇష్యూస్, మనం ఫ్లిమ్సీ ఇష్యూస్ మీద వి స్విచ్ ఆఫ్ ద వీడియో. సో ప్లీజ్ స్విచ్ ఆన్ ద వీడియో. అండ్ ఎవరైతే వీడియో ఆన్ చేసుకుంటున్నారో వాళ్ళని నేను మాట్లాడమని చెప్తున్నాను. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ హూమ్ ఎవర్ హూ హ్యావ్ రేస్ ద హ్యాండ్, రైట్? ఉమా గారు చెప్పండి, యుఎంబి ఉమా గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆ తర్వాత వెంకటరావు తుమ్మల గారు. అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా ఉమా గారు? యు రేస్ ద హ్యాండ్. సరే, వెంకటరావు తుమ్మల గారు చెప్పండి. శుభోదయం అండి. మేడం గారు నమస్తే అండి. 0 to Hero పంపించాను కదా సార్ మీకు బుక్. అలాగే ఇప్పుడు నేను గ్రూప్ 1 కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇప్పుడు తీసుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే మహాయజ్ఞంలో హీరో విత్ ఇన్ యూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అటెండ్ జరిగింది. అంతకుముందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అటెండ్ అయ్యాను సార్ ఆగస్టులో. ఈ పవర్ ఆఫ్ నవ్ యూజ్ చేసి సో యోగా అండ్ మ్యాథ్స్ అకాడమీ ప్లస్ అలాగే నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఐ వాంట్ టు బి ఆర్డీఓ ఫర్. దానికోసం నేను డెలిబరేట్గా దానికోసం పనిచేయాలి సార్, ఈ మూడిటి కోసం, మిషన్స్ కోసం. సో ఈ పవర్ ఆఫ్ నవ్ అనేది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్. ఐఎమ్ నాట్ ఏ జీరో జడ్జ్ చేసినట్టుగా ఐ వాంట్ టు బి సూపర్ హీరో ఇన్ మై కెరియర్. ఏ చూస్ చేసుకుని దట్స్ ఇట్. వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ గారు, ఉమా గారు. కిరణ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం నాకు my name is Kiran Kumar. I'm working in
బహుశా we lost you, కిరణ్ కుమార్ గారు. I can see that. ఉమా గారు మీరు మాట్లాడండి. పర్ఫెక్ట్లీ అన్నది మేము అనుకుంటున్నాం. అంటే దానికి వాట్ ఆర్ ద ఎఫెక్టివ్ వేస్ టు డీల్ విత్ అని అనుకుంటున్నాం. నాకు మధ్యలో వినపడలేదు. బహుశా బహుశా there was some connection issue. Can you please repeat? యా సార్, మై నేమ్ ఇస్ కిరణ్ కుమార్. నేను పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నానండి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే. నేను ఈ టాపిక్ ని బట్టి అనుకున్నది ఏంటంటే, ఫర్గెట్ అబౌట్ పాస్ట్, ఓకే, అండ్ ఫ్యూచర్ గురించి ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ ద ప్రెసెంట్ సిచ్యుయేషన్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఎఫెక్టివ్లీ. దాని గురించి వాట్ ఆర్ ద ఎఫెక్టివ్ వేస్ టు డీల్ విత్ అన్నవి ఉంటాయి అనుకుంటున్నాను. కరెక్ట్. వండర్ఫుల్. దట్స్ రైట్. రైట్. థ్యాంక్ యూ. ఓం ప్రకాశం గారు. Namaskaram, sir. Good morning, sir. I am Dr. G. Om Prakasham, retired professor of mathematics, Vasavi College of Engineering, Hyderabad. లాస్ట్ 11 months నుంచి ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను సార్. క్లాస్ మౌనిక మేడం అండ్ శ్రీధర్ గారు క్లాస్. థ్యాంక్స్ ఏ లాట్. వి డెల్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టాపిక్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, బీ కైండ్ అండ్ బీ హ్యాపీ, థింక్ రైట్ అండ్ లివ్ బెటర్, షో గ్రాటిట్యూడ్ అండ్ నో హ్యాపీనెస్, హీరో ఈజ్ విత్ ఇన్ యూ. ఇన్ దిస్ మంత్ ది పవర్ ఆఫ్ నౌ. అంటే ఈ పవర్ మన ప్రజెంట్ ను పవర్ ఇస్తేనే కానీ ఫ్యూచర్ లో మన బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అందుకే most of our life we are focusing on the past bad experiences. So to switch from bad experience of past, we want to focus on the present positive experiences. Then we can create a future, better future in Nowadays. Thank you, sir. So nice. Thank you very much, and thanks for joining all the classes right from the beginning. మనము 10-11 నెలల నుంచి వేరు టాపిక్స్ చెప్తా ఉన్నాము. అండ్ హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిన్సియర్ ఫాలోవర్స్ ఆఫ్ ద group, and contributing to the group also. We really owe you many thanks, and wonderful that you have come back in this session also. Thank you very much. Kamalavani garu, Pavani garu. నమస్తే సార్. నమస్తే మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కమలవాణి ఫ్రమ్ బెంగళూరు సార్. చాలా గ్రూప్స్లో మీ పేరు వింటున్నాను సార్. సో మీ మంచి మాటలు విని నేను కొంచెం బూస్టప్ అవుదామనేసి నేను జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నైస్. ఓకే, థ్యాంక్ యూ. పవని గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ లైక్ 8-9 months నుంచి ట్రావెల్ అవుతున్నాను గ్రూప్ లో. ఒకవేళ మిస్ అయినా యూట్యూబ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అదొకటి అడ్వాంటేజ్ మనకు. ఫ్రీ గురుకుల్లో మీవి వీడియోస్ కంపల్సరీ పెడుతున్నారు. నాకు పాస్ట్ అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము అంటే పాస్ట్ ని పట్టుకొని బాధపడుతూనో ఫ్యూచర్ ని పట్టుకొని భయపడుతూనో బతికేస్తా ఉంటాము. అది కాకుండా పవర్ ఆఫ్ నవ్ అనేది దాని అంటే ఇవి వదిలేసి మనం నవ్వులో ఎలా ట్రావెల్ చేయాలి అని మీరు చెప్తారు ఈ క్లాస్ లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కాకుండా మనం లాస్ట్ 2 months గా హీరో ఇస్ విత్ ఇన్ యూ ట్రావెల్ చేసాము ఆ టాపిక్ తో. ఆ టాపిక్ లో వచ్చేసి ABCDEFGH లో నాకు ఆ నవ్ డూ ఇట్ నవ్ అనే దగ్గర నేను వెనకాల ఉన్నానని నా ఫీలింగ్. మిగతా అన్ని బాగానే ఉన్నాను కానీ ఇక్కడ ఒక దగ్గర వెనకాల ఉన్నాను. సో అది కూడా ఇక్కడ యూజ్ అవుతుందేమో అనేసి, అంటే దాని రిలేటెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు మనం, నన్ను నేను ముందుకు తీసుకెళ్ళచ్చు అని అనిపించింది సార్. అందుకని క్లాస్లో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం మీరు పొద్దున్నే కూర్చొని ఇంత చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మై సిన్సియర్ గ్రాటిట్యూడ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్.
లో ఉన్నారు సార్. సారీ, ఉమా గారు చెప్పండి. నవీన్ రెడ్డి గారు చెప్పండి. Sir, good morning to all. చెప్పండి. My name నవీన్ is రెడ్డి గారు Naveen చెప్పండి. Reddy. My name is Naveen Reddy. నేను గత 10 months నుంచి స్టార్ క్లాసెస్ ఫాలో అవుతున్నాను. చాలా ఎక్సలెంట్ క్లాసెస్. ఈ నెల టాపిక్ కూడా చాలా పవర్ఫుల్ టాపిక్, పవర్ ఆఫ్ నౌ. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గతాన్ని ఏ విధంగా మర్చిపోవాలి, మనం ఎంత వద్దన్నా కూడా మనం ప్రస్తుతం పనిచేస్తున్నప్పుడు గతం తాలూకు అవి ఆలోచనలు వచ్చి మన పనులను బ్రేక్ చేస్తున్నాయి. వాటిని మనం ఎట్లా బ్రేక్అవుట్ చేయాలి అదొకటి. అదేవిధంగా భవిష్యత్తు పైన చాలా భయంగా ఉంటుంది. అమ్మో, నేను ఇది చేస్తే భవిష్యత్తులో ఏమవుతుందో, ఒకవేళ రాంగ్ అవుతే ఏ విధంగా ఉంటుంది, ఆ భయం కూడా నాకు బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థితిని నేను ఏ విధంగా ఆనందంగా అనుభవించాలి, నా చేతిలో ఉన్నది ప్రస్తుతమే కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఈ టాపిక్స్ పైన మేడం గారు మీరు చాలా చక్కగా చెప్తారని చాలా హోప్ తో ఉన్నాను. చెప్తారనే నమ్మకం కూడా, పూర్తి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే గత క్లాసులు చూసుకుంటే చాలా మారిపోయాము అందరం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి టాపిక్స్ నేను నేర్చుకుంటూ ఆ విద్యను నేను నా పిల్లలకు కూడా, నా స్టూడెంట్స్ కూడా చెప్పడంలో ప్రధాన పాత్ర మీద ఎంతో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరి గారు. అందరికీ నమస్కారం, శుభోదయం. శ్రీధర్ బాబు గారికి, మౌనిక మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతతో కూడినటువంటి శుభోదయం. లాస్ట్ 3 నెలల నుంచి నేను మీతో జర్నీ చేస్తున్నానండి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ క్లాస్ జాయిన్ అయ్యాక ఒక మానసికంగా నేను ఎదిగానని అనిపించింది. అంతేకాదు యూనివర్స్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నంత ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ సెకండ్ హీరో విత్ ఇన్ యూ చెప్పారు. నేను ఫీల్ అయ్యాను, నేను హీరోనే అనేసి ఫీల్ అయ్యాను. కానీ అది ఎలా, మీరు చెప్పినంత హీరో అవ్వాలంటే ఉండవలసిన గుణాలు ఏంటి, మనం ఎలా ఉండాలన్నది. సో ఇప్పుడు మీరు పవర్ ఆఫ్ నౌ చెప్తున్నారు అంటే ఈ హీరోయిజాన్ని ఇప్పుడు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అంటే స్ట్రాంగ్ అయిపోయాం. ఫిజికల్గా హీరోగా నేను ఈరోజు ఎలా వర్క్ చేయాలన్నది మీరు మాకు మీ నేర్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎంత ఎదుగుతాను, నేను అనేది ఎంత ఎదుగుతాను అనడం కోసం మళ్ళీ ఈ జర్నీ మీతో కంటిన్యూ చేస్తున్నాను సార్. మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు, మేమే మా నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము, ఇంకొంచెం మేము ఎదగాలి మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్, థ్యాంక్స్ అండి. శ్రీధర్ గారు చెప్పండి. Good morning, sir, and good morning to all. Sir, I have been traveling since the last 4-5 months, and I have been attending most of the sessions regularly. So, last session లో మేడం కొన్ని చెప్పారు. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు మైండ్ఫుల్నెస్కి ఎలా ఉండాలి. సో అంటే మనం పని స్టార్ట్ చేస్తాము, బట్ మైండ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ వెనకకి తీసుకురావడం అనేది మనకు తెలియకుండా వెంటనే రావట్లేదు. సో ఆ పనిలో మనం కరెక్ట్గా మనం కంటిన్యూ చేయలేకపోతున్నాము. సో ఈ సెషన్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు టు డూ లిస్ట్ చెప్పారు. సో ఎవ్రీడే వీ ఫాలో దాట్. అండ్ కొన్ని లక్ష్యాలు రాసుకొని, లేకపోతే మనం ఏం సాధించాలనేది బుక్లో రాసుకొని స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల దాన్ని మనం కంప్లీట్ చేయలేకపోతున్నాము. సో from this class, I think I'm expecting that. So how to overcome that to be mindfulness and this inconsistency, sir. So and mostly I'm very happy that మీ పాత సెషన్స్లో 4H ఫార్ములా అనేది చాలా హెల్ప్ అయింది నాకు. అంటే మనకు వచ్చే థాట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది 4H ఫార్ములా యూజ్ చేసుకుని, లైక్ నేను హ్యాపీగా ఉన్నానా, ఆ థాట్ వల్ల నేను హెల్తీగా ఉన్నానా, లేకపోతే ఆ థాట్ వల్ల నేను హ్యూమన్గా ఉండగలుగుతున్నానా, అండ్ ఐ హీరో అనేది చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సార్.
Thank you, ma'am. Wonderful, wonderful. Thank you very much. Yes. So we have Venkat Ratan Babu garu. Unmute సార్ గుడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఈసారి కొత్తగా వచ్చాను క్లాస్కి. మీ ప్రీవియస్ వీడియోస్ చూసి కొత్తగా జాయిన్ అయినా, కొత్త విషయాలు తెలుసుకొని ఇంప్లిమెంట్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. విజయ నరేష్ గారు, విజయ నరేష్ రెడ్డి. ఉమా గారు. And B. Sridhar garu, you wanted to speak? Sir, actually, I joined, I know about that this class related to from Naveen Reddy garu. Actually, he said 3 days before about the class, like A to H related things. After that, I am also interested with the support of I aware that Got it. class related. Thank you so much, Wonderful, sir. wonderful. Thank you. Yeah, Vijaya Naresh. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నేను మీది యూట్యూబ్లో ఫ్రీ గ్రూప్లో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్, వెరీ నైస్. నేను అంటే ప్రజెంట్ మైండ్ ఉండదు, ఎక్కువ పాస్ట్లో ఉంటుంది నా మైండ్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు. ఓకే. అదొకటి నేర్చుకోవాలి ప్రజెంట్లో ఉండి. ప్లస్ నేను ఏదైనా అంటే హోమ్ మేకర్, నేను ఇంకేదైనా చేద్దాము, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటాను. చిన్న చిన్న విషయాలని ఏదో సంథింగ్, కాకపోతే నేను అది చేయలేకపోతాను. నేను అది నేర్చుకోవాలి. Great. All the very best. All the very best to you. థ్యాంక్ యూ We'll సార్. all do that. Very good. Suvarna Kumari garu. Vani garu. Thank you, all of you. So I know many wants to speak. Manki 6 దాటిపోతుంది కాబట్టి I just want to break it here. Anybody wants to speak, you may do it at the end of the class. మనం ఈరోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు చెప్పేది స్టార్టింగ్ లో ఏ విషయము కూడా కాకతాళీయం కాదు. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కోఇన్సిడెన్స్. నేను మొదటిసారి జాయిన్ అయ్యాను, లేకపోతే నేను కంటిన్యూ అవుతున్నాను, నాకు ఇది క్లాస్ బాగుంది. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్. సో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కోఇన్సిడెంట్. మనకేదో బహుశా ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, మనకిప్పుడు ఆ పరిజ్ఞానము ఉండకపోవచ్చు. కాకపోతే మనము ఈ విషయాన్ని ఇప్పుడు వినాలి, లేకపోతే ఈ విషయం కోసం మనం క్లాస్ లో పార్టిసిపేట్ చేయాలి. యూనివర్స్ మనల్ని చూసుకుంటుంది అని మనము ప్రస్తుతానికి నమ్మాలి. అండ్ ఎందుకు నమ్మాలి అని అంటే, ఈ పవర్ ఆఫ్ నవ్ అనే టాపిక్ లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మన చేతుల్లో ఉన్న వాటిని మనం ఫలానా యాక్షన్ ఇలానే ఎందుకు తీసుకున్నాం. ఈ రోజు చాలా మందికి క్లాస్ గురించి తెలిసి ఉంటుంది. వై ఓన్లీ సమ్ ఆఫ్ us have joined. There is something in the universe which is మోటివేటింగ్ యూ. మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, లేకపోతే మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది ఈ ఈ ఫలానా చర్య చెయ్యమని. సో బహుశా యూనివర్స్ కి మనము నిజంగా మనల్ని ప్రేమిస్తుంటే, యూనివర్స్ అనే దాన్ని నేను ఇక్కడ చాలా లూజ్ గా వాడతాను. నాతో ప్రయాణం చేసిన కొంతమందికి తెలుసు ఏంటి యూనివర్స్ బదులు మనము ప్రకృతి అనో, లేకపోతే గాడ్ అనో, లేకపోతే విశ్వం అనో, లేకపోతే మీరు ఏదైనా ఆ పేరు పెట్టుకొని మన అదృష్టం అనో, జాతకం అనో, మీరు దేనికైనా దాన్ని రీప్లేస్ చేయండి. నేను చెప్పవలసిన టాపిక్ ఏంటంటే, చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, నథింగ్ ఈజ్ ఏ కోఇన్సిడెన్స్. ఏ విషయము కాకతాళీయం కాదు. మనం ఈ టాపిక్ ఈ నెల నేర్చుకోవాలని ఉంది కాబట్టి మనం నేర్చుకున్నాం. అది ఒక్కటి మన మైండ్ లో పెట్టుకోండి.
రెండు, మనము ఏం చెయ్యాలి అనంటే ఆ బహుశా మనము చాలా చాలా పొద్దున్నే లేచి మన డేని మంచి విషయాలతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనము ఎలా అయితే అందరూ మిగతా వాళ్ళందరూ ముసుగుదన్ని నిద్రపోతుంటే మనం మాత్రం లేచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తృష్ణ అనే ఆ థాట్ ఉన్న మనము ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి నేనేమంటాను అని అంటే అటెంటివ్ గా ఉండాలి క్లాస్ లో అటెంటివ్ గా నేను చెప్పడం మాత్రమే కాదు, యాక్చువల్లీ చాలా విషయాలు ఈ గ్రూప్ లో తెలుస్తాయి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎనీ అదర్ గ్రూప్. ఎందుకు అని అంటే ఇది ఒక బాధ్యత కలిగిన గ్రూప్. పొద్దున్నే లేచి మీరు చూస్తూ ఉన్నారు, 11 నెలల నుంచి మా ఈ గ్రూప్ లో ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, 10 నెలల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నారు. కొంతమంది మేము నేర్చుకున్నాము అని చెప్తున్నారు. సో ఈ గ్రూప్ నేను ఒక్కడిని చెప్పడం ద్వారానే కాదు, మనందరం అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మనము ఒక యాక్షన్ ఫార్ములాని, అంటే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక యాక్షనబుల్ పాయింట్స్ ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. మోస్ట్లీ నేను చెప్తాను, మౌనిక చెప్తుంది, గ్రూప్ లో మెంబర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కొన్ని డౌట్స్ ఉండొచ్చు, కొన్ని ఆ పరిష్కారం లేని సమస్యలు అని మనం అనుకుని ఆ సమస్యలు ఇక్కడ పెట్టొచ్చు, వాటికి పరిష్కారాలు కొన్ని మనం వెతుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ గ్రూప్. దానికోసం మనము ఏం చేయాలి అని అంటే అటెంటివ్ గా ఉండాలి. అటెంటివ్ గా ఉండడం అని అంటే రెండు విషయాలు నేను చెప్తాను. నంబర్ 1, వీడియో ఆన్ చేసుకోవాలి, మాట్లాడాలి అని మీకు అనిపించిన వెంటనే మాట్లాడాలి. ఐ గివ్ యూ ఆపర్చునిటీ. ఏదైనా టాపిక్ మధ్యలో వస్తుంటే ఐ విల్ సే మనం దీని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము అని చెప్తాను, కానీ మాట్లాడడం మొత్తం మిమ్మల్ని మానేసేయమని చెప్పను. బట్ ఐ వాంట్ యూ టు బి అటెంటివ్. ఎలా వీడియో ఆన్ చేసుకొని పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. రెండవది ఏంటంటే ప్లీజ్ హ్యావ్ యువర్ బుక్ అండ్ పెన్ ఆల్వేస్ విత్ యూ. మనకి దీంట్లో ఏం చెప్తున్నాము అనేది నోట్ చేసుకుంటే ప్రతి క్లాస్ స్టార్టింగ్ ఎలా అవుతుంది అని అంటే మనం నిన్న క్లాస్ ఏం చెప్పాము అనే దాన్ని ఒకసారి 2-3 నిమిషాలు, మహా అయితే 5 నిమిషాల లోపల రీక్యాప్చులేట్ చేసుకుని దాని నుంచి ముందుకు కంటిన్యూ అవుతాం. సో ఇది విషయము. తర్వాత నా గురించి, మౌనిక గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలిసిన చాలా మందికి 99% తెలిసి ఉండొచ్చు, ఒకళ్ళిద్దరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ నేను చెప్తాను వాళ్ళ కోసం ఎవరైతే తెలీదో. నేను 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నేను ప్రస్తుతము గుంటూరులోని టొబాకో బోర్డులో పనిచేస్తున్నాను. వచ్చే నెల నుంచి ఉత్తరాఖండ్ లో ఉంటాను. సో ఉత్తరాఖండ్ కి వెళ్ళిపోతున్నాను. సో ఉత్తరాఖండ్ క్యాడర్ నాది. ఇప్పుడు నాకు ఈ పొజిషన్కి వచ్చానంటే 2008 అంటే ఇప్పటికీ 16-17 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను చాలా ఉద్యోగాలు చేశాను. ఐఏఎస్ కాకముందు ఐపీఎస్ కాకముందు నేను గ్రూప్ 1 ఆఫీసర్ని. నాది ఐఏఎస్ అనేది తర్వాత చాలా లేటర్ గా వచ్చింది. 5 సంవత్సరాలు కృషి చేస్తే వచ్చింది. ఈ ఐఏఎస్ అయ్యే క్రమంలో చాలా మంది నాకు హెల్ప్ చేశారు. చాలా ఎక్కువ మంది నాకు హెల్ప్ చేశారు, సహాయం చేశారు. నేను ఐఏఎస్ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అని అంటే చాలా మంది నాకు ప్రోత్సహించబట్టి, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో నేను ఈ 5 సంవత్సరాలు ఐఏఎస్ అవ్వాలి అని అనుకుని తీర్మానించుకుని 5 సంవత్సరాల లోపల చాలా మంది నాకు సహాయం చేసిన వాళ్ళని నేను గుర్తుపెట్టుకుంటా ఉంటాను. సో నాకు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను కదా అనేసి నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసినట్లు కూడా గుర్తుండకపోవచ్చు, కానీ నేను ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటాను.
ఎవరికైనా ఏదైనా బహుమానం ఇవ్వాలి అని అంటే వాళ్ళల్లోని ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చెయ్యాలి, ఇంప్రూవ్ చెయ్యాలి అనేసి నేను తెలుసుకున్నాను నాకు హెల్ప్ చేసిన వాళ్ళ ద్వారా. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే మనలో చాలా మందిని చాలా మంచి వాళ్ళము, మనకి అన్నీ దొరుకుతున్నాయి కానీ మనం ఈ విషయాన్ని చేయగలము, మనం ఈ విషయాన్ని సాధించగలము అని మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మనకి ప్రతి దాన్ని ఎందుకు అని అంటే మనకి తెలియకుండా అవతల వాళ్ళు మనల్ని వాళ్ళని కాంపిటీటర్స్ గా చూస్తున్నాము, లేకపోతే మన ఈగో ప్లే చేసి వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉన్నాము. యాక్చువల్లీ సరిగ్గా ఆలోచిస్తే ద్వేషానికి, ఈగోకి, లేకపోతే ఈ నెగిటివ్ భావనలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము లాంటి నెగిటివ్ భావనలకి తావే లేదు. అవన్నీ దాటితే మనము అనుకున్నది చాలా చాలా ఈజీగా సాధించవచ్చు. పక్కన వాడికి సహాయం చేస్తే మనకి ఆ మనమేమి తక్కువ అయిపోవట్లేదు అనే విషయాన్ని నేను గ్రహించి నాకు ఇది అందరికీ చెప్పాలి, అవకాశం ఉన్నప్పుడు వల్ల అందరికీ చెప్పాలి అనేసి అనిపిస్తా ఉంది. దానికోసం ఈ ప్లాట్ఫామ్ ని వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ దీనిని ఎంచుకున్నాను. ఇదే టైం ఎందుకు అని అంటే ఈ టైం తప్పితే మిగతా టైంలో నాకు వీలవ్వదు కాబట్టి. యాక్చువల్లీ ఇది 5ంటికే పెడదాం అని అనుకున్నాను కానీ మరి ఆర్గనైజర్స్ ఆఫ్ ది ఫ్రీ గురుకుల్ సెట్ 5ంటికే పెడితే చాలా ఇబ్బంది అనేసి చెప్పారు. సో దిస్ ఈస్ ద టైమ్ ఐ చూసన్. నేను ఇందాక చెప్పిన పాయింట్, నన్ను హెల్ప్ చేసిన వాళ్ళని నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నా స్వార్థం ఏంటంటే నేను ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ ఉన్నతిలో నా పాత్ర కూడా ఉండాలి అనేది నా స్వార్థం. దిస్ ఈస్ మై స్మాల్, అది స్వార్థం అనండి, లేకపోతే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని పేరు పెట్టండి, లేకపోతే నా సమాజాన్ని నేను నాకు తెలిసినంత వరకు మంచి చేసుకుంటున్నాను అని చెప్పండి. వాట్ ఎవర్ దానికి ఏ పేర్లు పెట్టినా సరే ఐ లైక్ దిస్ అండ్ దట్ ఈస్ వై ఇది నా ప్రవృత్తి, మోటివేటింగ్ పీపుల్. అండ్ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలని వెలికి తీసే వాళ్ళు తక్కువైపోతున్న ఈ రోజుల్లో ఐ వాంట్ టు మోటివేట్ యూ. నాకు తెలిసినంతలో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఎలా ఉన్నాను, నా బెటర్ హాఫ్ కూడా అలానే ఉన్నారు. షీ ఈజ్ ఆల్సో ఆఫ్ దట్ మైండ్ సెట్. సో దట్ ఈస్ వై we wanted to come forward and మాకు తెలిసినవి, మేము చదువుకుంటున్నవి, మా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చినవి, సమాజానికి మంచి అవుతుంది అని మాకు అనిపించినవి టాపిక్స్ మేము చెప్తాము. చాలా సందర్భాల్లో మేము నెక్స్ట్ ఈరోజు ఈ టాపిక్ అయింది కదా, నెక్స్ట్ ఏం చెప్పాలి అనేసి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత పొద్దున్నే ఆ టాపిక్ ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ సెల్ఫ్. క్లాస్ గురించి చెప్తాను. ఎవరు ఏమైనా మాట్లాడాలా ఇప్పుడు? ఎనీబడి వాంట్స్ టు స్పీక్? కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, కొంతమంది అన్మ్యూట్ చేసుకుంటున్నారు. సో విల్ లిసన్ టు దెమ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ ఒక 5-10 నిమిషాలు వి విల్ టాక్ అబౌట్ ద టాపిక్ పవర్ ఆఫ్ నవ్ అనే టాపిక్ గురించి. ఈ నెల రోజులు లేకపోతే వీలైతే 2 నెలలు మనం ఏమి మాట్లాడుకోబోతున్నాము, ఏ టాపిక్స్ ఉండబోతున్నాయి అనే దాని గురించి మౌనిక చెప్తుంది. రైట్ ప్రాబ్లం. సో మనము ఇక ఇంటరాక్షన్ కొంచెం ఇక్కడ ఆపుదాము. ప్లీజ్ అండర్స్టాండ్, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అసలు ఈ రోజు ఇంట్రడక్షన్ టు ద క్లాస్ ఏం చేయాలి అనేది చూద్దాము. ఐ హ్యావ్ లిసన్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి అని అనుకున్నారో అందరి గురించి వాళ్ళ హోప్స్, ఆస్పిరేషన్స్ అన్ని విన్నాను.
In fact, Monica and I am noting down what all you wanted to deal this class about. We will certainly try to justify each and every person, their hopes and aspirations. ఏవైతే సబ్జెక్ట్ కి కొంచెం రిలేటెడ్ కాని ఉంటాయో వాటిని సపరేట్ గా డీల్ చేద్దాము. లైక్ ఇందాక సిఎస్ మౌనిక గారు చెప్పిన సివిల్ సర్వీసెస్ గురించి కానీ, విచ్ ఈస్ నాట్ the general topic of everyone. So mostly this is about the power of now, and also power of now kante ఎక్కువగా the power of the subconscious mind. మనందరికీ సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించి ఉంటుంది. నౌ పవర్ ఆఫ్ నౌ గురించి మౌనిక చెప్తుంది. A brief introduction. నేను అవసరమైతే ఐ విల్ టెల్ అబౌట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. యా గుడ్ మార్నింగ్ అందరికి. సో టాపిక్ నేమ్ పవర్ ఆఫ్ నౌ కాబట్టి ఫస్ట్ పవర్ ఆఫ్ నౌ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుందాము, సో దట్ మనం రేపు కంటిన్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. పవర్ ఆఫ్ నౌ అంటే ఈ క్షణానికి ఉన్న శక్తి గురించి తెలుసుకోవటం. సో ఈ క్షణం అని చెప్పి పర్టికులర్ గా అంటున్నాం కాబట్టి ఈ క్షణం అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో మామూలుగా అయితే ఈ క్షణం అనేది ఏ క్షణానికి ఆ క్షణమే జరుగుతూ ఉంటది. ఓకే, సో పర్టికులర్ గా మనం ఈ క్షణం అని మాట్లాడేసరికి ఆ క్షణం వెళ్ళిపోతుంది. ఏ నిమిషానికి ఆ నిమిషమే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ. ఈ క్షణంలో ఉండే ప్రయత్నమే పవర్ ఆఫ్ నౌ. అంటే మనం ఆల్రెడీ ఇక్కడ మీలో చాలా మంది ఈజీగా చెప్పగలుగుతున్నారు ఏమనంటే, నేను థాట్స్ లో ఉంటున్నాను, అంటే నా పాస్ట్ లో ఉంటున్నాను, నా ఫ్యూచర్ లోను ఉంటున్నాను, కానీ నేను ఇక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను అంటున్నారు. అంటే మీరు టైంలో, అంటే ఏ టైము, క్లాక్ లో టైం కాదు, సైకలాజికల్ టైం అంటారు దీన్ని. ఓకే, సైకలాజికల్ టైంలో మీరు వెనకకి ముందుకి వెళ్ళిపోతున్నారు, అంటే మీ మైండ్ లో అనమాట. మైండ్ లో ఎక్కువ పాస్ట్ లో ఉంటున్నారు. పాస్ట్ లో ఉంటున్నారు కాబట్టి ఈ టైం ని ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నారు, అంటే ఈ క్షణం ఇక్కడ మీ చేతిలో ఉన్న దాన్ని జారిపోతుంది. అలాగా ఫ్యూచర్ లో ఉంటాం. ఫ్యూచర్ లో ఉండటం అంటే ఆల్రెడీ జరిగిన వాటిని పాస్ట్ అంటాం. అయితే దానికి ఆపోజిట్, ఆల్రెడీ జరగబోయే వాటి గురించి మీకున్న టెన్షన్ అన్నమాట. ఇలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో, ఏదో ఒకటి వాట్ ఇఫ్ అన్నమాట. ఇలా అయితే, అలా అయితే, ఆ భయాలన్నమాట. వాటికి సంబంధించిన వాటి మీద ఎక్కువ మన లైఫ్ అంతా దీని మీదే వెళ్ళిపోతూ ఉంటుంది అందరిది. అండ్ చాలా మందికి అసలు దీని మీద మనం వెళ్తుందంతా సైకలాజికల్ క్లాక్ లో వెళ్తుంది మన లైఫ్ అంతా అనేది కూడా తెలియదు. అండ్ పీపుల్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు, చాలా మందికి ఇవన్నీ ఐడియా వస్తున్నాయి, టర్మినాలజీ తెలుస్తుంది, పాస్ట్ ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది, మైండ్ఫుల్నెస్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి మనం వీటిల్లో మన గ్రిప్ ఎక్కువ పెంచుకుందాము అండ్ ఈ క్షణంలో ఉండే ప్రయత్నం ఎక్కువ చేద్దాం. ఈ క్షణంలో ఉండటం అంటే పూర్తిగా మన ఫోకస్, మన అటెన్షన్ అంతా కూడా ఏ పని చేస్తున్నాం ఆ పనిలో పెట్టగలగటము. ఎక్కువ టైము సైకలాజికల్ క్లాక్ ని వీలైనంత వరకు బ్రేక్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే సైకలాజికల్ క్లాక్ ని బ్రేక్ చేయడం అంటే డైరెక్ట్ గా దాన్ని బ్రేక్ చేయలేము. అంటే పాస్ట్ థాట్స్ వస్తున్నాయి టకామని చెప్పి వాటిని మనం కట్ చేసేయలేము. ఆగండి అనగానే ఆగవు కదా ఆలోచనలకి. మనం అలాంటి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఫోకస్ అంతా కూడా షిఫ్ట్ చేద్దాం. అంటే ఎలా షిఫ్ట్ చేద్దాము, ఈ క్షణంలో ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ పాత వాటిని మనం ఆపుకోగలం. సో ఇక్కడ చేస్తుంది అర్థమైంది కదండి. పాస్ట్ లోకి వెళ్ళి వాటిని సాల్వ్ చేసుకోవటం కంటే కూడా ఇంకా పవర్ఫుల్ పద్ధతి ఇది. అండ్ మనం అనుకుంటాము, అరే ఇవి ఎప్పుడు ఇవే నా తలలో తిరుగుతున్నాయి కదా, వాటిని సాల్వ్ చేయకుండా ముందుకు వెళ్ళటం ఎలాగని అనిపిస్తుంది. బట్ ఈ క్షణంలో ఉంటేనే వాటిని సాల్వ్ చేయగలుగుతాం. ఈ క్షణంలో లేకుండా అక్కడే స్టక్ అయిపోయి ఉంటే అదే సఫరింగ్ అంటే. ఓకే, సఫరింగ్ అని టర్మినాలజీ వినుంటే, మనిషి హ్యూమన్ సఫరింగ్ అంతటికి కారణం ఈ సైకలాజికల్ క్లాక్. అంటే మనం ఎప్పుడు వేరేది ఆలోచిస్తూ ఉండటం మూలాన, ఏ క్షణానికి ఆ క్షణం బతకలేకపోవడం మూలాన, జరగబోయే దాని గురించి మనకు భయము దిగులు ఉండటం మూలాన, లేదంటే పాత క్షణాల గురించి బాధ ఉండటం మూలాన, ఈ గిల్ట్ ఇవన్నీ క్యారీ చేసుకుంటూ వస్తాం. మనకు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మనకి ఆ అవేర్నెస్ కూడా ఉండదు. అంటే మనకు ఆ ఎరుక ఉండదు, అవగాహన ఉండదు. ఏంటి మనం అసలు ఎందుకు డల్ గా ఉంటున్నాం అనేది కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే ఈ బిహైండ్ రీజన్స్, అంటే థాట్ అనేది లోతైన ప్రాసెస్ కాబట్టి లోపల వెళ్తున్న వాటిని మనం పట్టుకోలేకపోతున్నాం. బయట ఎదుర్కొన్న వచ్చే మనిషిని అంచనా వేయగలుగుతున్నాం, కానీ ఇలా ఉంటున్నాడు, వీడు ఇలా మాట్లాడుతున్నాడు, అది ఇది అని మనం ఏంటంటే డైరెక్ట్ గా మన తల్లో జరిగేవి మనం పట్టుకోలేకపోతున్నాం. సో ఇక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో దాని మూలన ఏమవుతుందంటే మీ అలర్ట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు పాస్ట్ లో ఉండటమును ఫ్యూచర్ లో ఉండటం తగ్గిస్తారు.
థియరీ రన్ అవుతుంది పక్కన, మనం థియరీలోకి వెళ్దాం, రోజు ఒక్కొక్క టాపిక్ లాగా, లేదంటే ఒక టాపిక్ ని 2 days కంటిన్యూ చేద్దాం అంటే బేస్డ్ ఆన్ ఎంతమందికి అది అర్థం అవుతుంది దాన్ని బట్టి కూడా వెళ్దాం మనము. సో ఈ టాపిక్స్ వినడం వలన ఏమవుతుందంటే, ఒకటి నిజమేంటో తెలిసాక అబద్ధం వైపుకి ఉండలేము కదా. సో నిజాన్ని తెలుసుకుంటూ ఉంటాం. సో నిజం తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వి ఇవాల్వ్, నేచురల్ గా ఇంకా అటువైపుకి ఇంక్లైన్ అవుతాం మనం. సో ఇన్నాళ్ళు నేను చేసింది వేస్ట్ అని తెలిసాక దాన్ని వదిలేయాలని ప్రయత్నిస్తాం ఎవరైనా. సో ఆ ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది, ఎందుకంటే మీకు కంటెంట్ వెళ్తుంది, ఏది నిజమో ఏది ట్రూతో అది మీ దాకా వస్తుంది. కాబట్టి ఆ ట్రూత్ ని మీరు విన్నాక ఆటోమేటిక్ గా ఏది నిజం కాదో దాన్ని మీరు న్యాచురల్ గా షట్ డౌన్ చేసేస్తారు, అంటే వదిలేస్తారు అనమాట. వదిలేస్తారు కాబట్టి మీరు మోర్ ప్రెసెంట్ అవుతారు. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. మనం వీలైనంత వరకు అంటే మీరు డే టు డే, ఈ రోజు ఇప్పుడు మనం కనుక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, రేపు ఈ రోజు పొద్దున్న నుంచి మీరు రాత్రి దాకా అది పాటించాల్సి వస్తుంది. సో వినడం వరకు ఒక ఎత్తు, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, అప్లికేషన్ ఇంకో ఎత్తు. సో ఈ 3 జరిగితే ఖచ్చితంగా పవర్ ఆఫ్ నౌ మన గ్రిప్ లోకి వస్తుంది. ఇట్స్ అంటే ఇది మన నెలల్లోనా, క్షణాల్లోనా, లేదా సంవత్సరాల్లోనా అనేది నేను చెప్పలేను. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాన్షియస్నెస్. మీకు ఎంత దానికి సంబంధించి ఇది ఉంది అంటే అర్థం చేసుకునే శక్తి, దాన్ని అప్లికేషన్ లో పెట్టగలిగే శక్తి ఉండే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెడదాం, ఏదైనా జరగచ్చు. మెరాకిల్స్ ఇక్కడే జరుగుతాయి మన ఎఫర్ట్స్ మీద. మన మీద మనం నమ్మకం ఉంచుకుందాము. యూనివర్స్ ని వి విల్ ఆస్క్, వి విల్ మంచిగా ఇది సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని ప్రయత్నిద్దాము. సో మనం చేస్తున్నాం అని అనుకోవడం కంటే కూడా యూనివర్స్ మన ద్వారా చేయిస్తుంది. సో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇవి వినడానికి మీరు రెడీగా ఉన్నారు కాబట్టి, అంటే మీరు దీనికి ట్యూన్ అయి ఉన్నారు, మీ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి ఈ రోజు ఇక్కడ అందరం కలిసి కూర్చోగలిగాము. సో మనం దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. Thank you very much, all of you. Our sincere thanks to the Free Gurukul team. Free Gurukul స్థాపించిన వారందరికీ, దాని వెనకాల ఉండి నడిపిస్తున్న మన వాలంటీర్స్ కి మెనీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మనము రేపటి నుంచి యాక్చువల్ టాపిక్స్ లోకి వెళ్దాము. ఈరోజు యాజ్ ఐ టోల్డ్, దిస్ ఈస్ ఓన్లీ అన్ ఇంట్రడక్షన్. అండ్ రేపు షార్ప్ 5:30కి క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. నేను చెప్పిన 2 విషయాలు, ఒకటి మీరు వీడియో ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. రెండవది బుక్ అండ్ పెన్ తెచ్చుకొని ఉండండి. కొన్ని ఎక్సర్సైజెస్ మనం కలిసి చేద్దాము. ఆ క్లాస్ లో కూడా చెప్పేది మీకు మంచిది అని అనిపిస్తే, అది పాటించాలి అని అనిపిస్తే మనం రాద్దాము. చాలా మంది బుక్ పెన్ను ఇప్పుడు రాయడం ఏంటి అనేసి అనిపిస్తుంది. కానీ మీరు అందరూ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో 24 గంటలు, రోజులో 24 గంటల్లో ఫస్ట్ ప్రొడక్టివ్ అవర్, మోస్ట్ ప్రెషియస్ అవర్ మనం 5:30 నుంచి 6:15 వరకు మోస్ట్ ప్రెషియస్ టైం అని అంటాం దాన్ని మనం దీనికోసం కేటాయిస్తున్నప్పుడు ఆ నేర్చుకునేదేదో అద్భుతంగా ఎందుకు నేర్చుకోకూడదు? అది మనతో ఉన్న వాళ్ళందరూ కూడా జీవితాన్ని చాలా అద్భుతంగా జీవించాలని కోరుకునే వాళ్ళే, చాలా సీరియస్ పీపులే, చాలా ఏదో అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు కాదు, బాధ్యతగా ఉండేవాళ్ళు. అందుకనే కదా వాళ్ళు పొద్దున్నే 5:30కి లేచింది. ఈ సత్సాంగత్యం, దాని నుంచి వి విల్ బెనిఫిట్ మోర్. సో టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అండ్ సరదాగా ఉందాము. చాలా విస్తృతంగా, లోతుగా కొన్ని టాపిక్స్ ని చర్చించుకుందాము. అవి చాలా లోతుగా ఉండే టాపిక్స్ అని మనకు అనిపిస్తుంది, కానీ మనం మెల్లిగా అరటిపండు వలిచినట్టు చెప్పగలిగే సామర్థ్యము మౌనికకు ఉంది. వి విల్ ఆల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ that. Thank you very much. We'll meet tomorrow. Love you all. Namaste. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir, madam. Thank you, sir. Thank you, madam. So I am ending the meeting for all of us. Thank you. Namaste.